నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేశారని, కార్యాలయంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కార్యాలయంలో ఉన్న విలువైన పత్రాలు ఏమైనా చోరీకి గురయ్యాయా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వార్తపై స్పందించిన ఆర్డీఓ నాగరాణి మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయానికి ఎలాంటి కన్నం వేయలేదని, సెరికల్చర్ గదికి ఉన్న తాళం మాత్రమే పగలగొట్టారని వివరణ ఇచ్చారు. ఈ సమాచారంపై ఆర్డీఓ నాగరాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గోడకు ఎలాంటి కన్నం వేయలేదని, పాత సామాన్లను దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారని పోలీసులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఆత్మకూరు ఆర్డీఓగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకు ఆర్డీఓ ఆఫీసు సిరికల్చర్ బిల్డింగ్లో ఒక 4 రూమ్స్ ఆర్డీఓ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఈ 4 రూమ్స్లో మనకి 8 సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అయితే సిరికల్చర్ బిల్డింగ్లో చాలా గదులు ఉన్నాయి, వాళ్ళవి వెనకల పాడుబడిన గదులు కూడా ఉన్నాయి, క్వార్టర్స్లు అవి. అందులో మనకి ఈ సిరికల్చర్ బిల్డింగ్లోని ఒక అన్యూజ్డ్ పోర్షన్ సంబంధించి తలుపు రంధ్రం చేయబడి ఉంది. అది ఎప్పుడు చేసి ఉన్నారనేది మనకి తెలియదు. అయితే ఈ విషయంలో మనం ముందు జాగ్రత్తగా, ఎందుకంటే మనకు ఆర్డీఓ ఆఫీస్లో రికార్డ్స్, తర్వాత వాల్యుబుల్ సిస్టమ్స్, ప్రింటర్సు, తర్వాత స్కానర్సు, ఫర్నిచరు, వీసీ హాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఈ వాల్యుబుల్ ఫర్నిచర్ జాగ్రత్తగా ఉండడానికి మనం ముందు జాగ్రత్తగా నిన్న సాయంత్రమే మన సిఐ గారికి పెట్రోలింగ్ జాగ్రత్తగా చేసుకోమని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి విషయము. సో కాబట్టి మనకి ఆ పోర్షన్ ఓన్లీ సిరికల్చర్కి సంబంధించిన ఒక పాడుబడిన, అంటే అన్యూజ్డ్ పోర్షన్, అందులో ఎటువంటి సామాగ్రి లేవు, అది అన్యూజ్డ్ పోర్షన్. ఇదండి విషయము. థ్యాంక్ యూ అండి. సో కాబట్టి దీని మీద ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా మనం సేఫ్టీగా ఉన్నాయి. మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి మేడం? మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ సేఫ్? మా రూమ్కి ఆ పాడుబడిన బంగ్లాకి ఎటువంటి సంబంధం లేదండి, అది వేరే పోర్షను. కాబట్టి ఈ మన ఆఫీస్కి సంబంధించింది కదా. అయితే అనుమానం కొంతమంది ఏదో ఫేక్ న్యూస్గా నడుస్తుందని చెప్పడంతో మేము ఇప్పుడు మేము మీకు మీ అనుమానాల నివృత్తి కోసం చెప్పడం జరిగింది. కొన్ని సీసీ ఫుటేజ్లోగా మిస్ అయినాయి. ఈ మిస్ కాదండి, ఏ మిస్ కాదు. కాకపోతే ఇక్కడ మనకి నేచర్ వర్క్స్ జరుగుతూ ఉండడం వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు కూడా వచ్చారు, పొద్దున్నుంచి కరెంట్ లేదు, బ్యాకప్ కూడా అయిపోయినప్పుడు మనకి కొంచెం పని చేయకుండా పోవచ్చు అంతే. కానీ మన రికార్డ్ రూమ్స్ కానీ, మన ఆఫీస్ బిల్డింగ్ కానీ ఎటువంటి చిన్న గీత కానీ, చిన్న రంధ్రం కానీ ఇక్కడ ఎటువంటిది లేదు. అది మనమందరూ కూడా గమనించవచ్చు, మీరు కూడా చూడొచ్చు కావాలంటే, నో ప్రాబ్లం మేడం. అంటే సీసీ ఇప్పుడు ఆడ హోల్ వన్ దగ్గర ఏమన్నా సీసీ కెమెరాలో రికార్డ్ అయినారు మేడం? ఎవరు హోల్ చేసినారు అనేది? అది అన్యూజ్డ్ పోర్షన్ సిరికల్చర్ అండి. అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు. మన ఆఫీస్లో, మన రికార్డ్ రూమ్లో, మన ఆఫీసుల్లో మనం పెట్టుకున్నాము. సో ఇక్కడ ఎటువంటి చిన్న డ్యామేజెస్ కానీ ఏది కూడా లేదు. కాబట్టి అటువంటి అనుమానాలు ఏవి పెట్టుకోక్కర్లేదు. సెరికల్చర్ వాళ్ళు చూసుకున్నారు మేడం అక్కడ వచ్చి? సెరికల్చర్ వాళ్ళ రంధ్రం వాళ్ళే చూపించారండి, మా డోర్ తలుపు రంధ్రం పడిందని. అది మేము గమనించి కాదు, ఎందుకంటే మనకు సంబంధించిన గది కాదు కాబట్టి. మనకి హ్యాండ్ ఓవర్ కూడా వాడు చేయలేదు, అది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది. వాళ్ళ సామాన్ ఏమైనా ఉందేమో అని మేము అనుకున్నాము, మాకు తెలియదు అసలు. వాళ్ళ సెరికల్చర్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లో ఏమున్నాయో మాకు తెలియదు, అందులో ఏమీ కూడా లేవని వాళ్ళే చెప్పారండి. సో సిఐ గారు ముందుగా వచ్చారు, అన్నీ చూశారు, ఏ సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయని పనిచేసేటప్పుడు చెక్ చేసుకున్నారు. అతను కూడా ఇంకా 6 పని చేయలేదని చెప్పాడు నాకు సరిగా. కానీ మళ్ళీ పొద్దున్న చూపిస్తే మనకి వర్కింగ్లోకి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్హెచ్ జరుగుతూ ఉండడం వల్ల అసలు సిగ్నల్సే సరిగా లేవు. ఇక్కడ ఆత్మకూరు, మీరందరూ ఆత్మకూరు వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండొచ్చు, సరిగా పనిచేయడం లేదు. ఈ సీసీ కెమెరాస్ కూడా మనము కలెక్టర్ మేడం జనవరిలో మనకి ఆఫీస్ ఫర్నిచర్ కింద అమౌంట్ శాంక్షన్ చేయడంతో మనము ఎందుకైనా మంచిదని మనము సీసీ కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు తలుపు గోడ రంధ్రం పడింది అంటున్నారు, మీరు గమనించవచ్చు ఎక్కడ గోడ రంధ్రం పడిందో మీకు తెలుస్తుంది కదా, గోడ రంధ్రం పడిందా, ఎందని రంధ్రం పడిందా అని. సో అటువంటిది ఏమీ లేదు కాబట్టి మీకున్న అనుమానాలన్నీ మీరు మనస్ఫూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు.